హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారని అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇలా అని ఆల్మోస్ట్ 1.5 మంత్ అయింది. 1.5 మంత్ నుంచి వీడియోస్ అనేవి అస్సలు తీయట్లేదు. బట్ ఇప్పటి నుంచి అయితే టార్గెట్ పెట్టుకున్న ఎవ్రీడే వ్లాగ్స్ తీయాలి అని చెప్పేసి. సో ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. అసలు ఈరోజు మా డే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో మా బాబు ఇంకా పడుకుని ఉన్నాడు. మా హస్బెండ్ ఆల్రెడీ జిమ్కి అయితే వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడైతే నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి. వాడికి బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి. సో నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసి రెడీ చేసి పక్కన పెట్టేసి అప్పుడు వాడిని లేపుతాను అనమాట. లేపి వాడిని కూడా రెడీ చేసి అప్పుడు వాడిని స్కూల్కి అయితే పంపించాలి. సో యాక్చువల్గా వాడైతే నాకు ఈరోజు ఇడ్లీ కావాలని చెప్పాడనమాట స్కూల్కి. సో ఇంట్లో ఉంటే వాడు ఓట్స్ మిల్క్ అవి తీసుకుని అయితే వెళ్తాడు. అవి బ్రేక్ఫాస్ట్ కింద ఓట్స్ అండ్ మిల్క్ హనీ వేసుకుని తింటాడనమాట. సో అది తినేసి స్కూల్కి అయితే ఈరోజు ఇడ్లీ కావాలి అన్నాడు. సో అదైతే ప్రిపేర్ చేయాలి. చట్నీ ఇడ్లీ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. ఇది యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే మేము కొత్తగా తీసుకున్న గ్రైండర్ అనమాట. సో ఆర్డర్ పెట్టి చాలా రోజులైంది, ఎప్పటికో వచ్చిందనమాట ఈ ఆర్డర్. అసలు బయట కొనుక్కునే బ్యాటర్ అస్సలు బాగోదు, మిక్సీలో వేస్తే అంత బాగుండట్లేదు. సో అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే నాకు ఇది గ్రైండర్ అయితే ఆర్డర్ పెట్టారనమాట. దీంట్లో వేసుకుంటే బాగుంటుంది, బయట కొనుక్కొని ఇడ్లీ బ్యాటర్ అస్సలు బాగోదు, ఇడ్లీ అస్సలు నచ్చదనమాట, అస్సలు టేస్ట్ ఉండదు, అస్సలు బాగోదు. సో అందుకని గ్రైండర్ అయితే తీసుకున్నాము. సో అలాగే మా గ్రైండర్ ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఇడ్లీ పిండి తీసుకుని ఇడ్లీ వేయడానికైతే కిచెన్లోకి వెళ్ళాలి. యాజ్ యూజువల్ మీకు చెప్పింది ఆల్రెడీ ముందే చెప్పాను. ఇన్ కేస్ మా వీడియోస్ చూడలేని వాళ్ళు ఒక్కసారి చూడండి. ఇదంతా కూడా కామన్ కిచెన్ కాబట్టి సో అక్కడికి వెళ్ళి నేను ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి. సో అందుకని నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. సో ఈరోజైతే వాడికి పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. చాలా తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను అనమాట వాడికి. అండ్ మిర్చి చూసి ఎందుకన్నా మిర్చి చేశాను అనుకోవద్దు, వాడు కొంచెం లైట్గా స్పైస్ అయితే తింటాడు. సో అందుకైతే యాడ్ చేశాను. సో ఈ విధంగా ఫ్రై అయితే చేసేసుకున్నాను. మనకి పల్లీలు పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయి అండ్ అలాగే ఒక సైడ్ ఇడ్లీ కూడా అయిపోతుంది. సో మా బాబు అయితే లేచాడనమాట. గుడ్ మార్నింగ్ ఇవాన్. గుడ్ మార్నింగ్. You have school today, you have to go. No. సరే, ఇంకా టైం ఉంది, ఒక 5 to 10 minutes అలా పడుకో. నేను ఫుడ్ ప్రిపేర్ చేసేసి తర్వాత లేపుతా. ఓకే. సో వాడిని రెడీ అయితే చేసేసాను. ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాడు. యాజ్ యూజువల్ చెప్పింది, వాడు మిల్క్ ఓట్స్ అలాగే కెలాగ్స్ అవన్నీ వేసుకుని కొంచెం హనీ అయితే యాడ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ కింద తినేస్తాడు అనమాట. వాడికి ఇదే ఇష్టం, ఈ మధ్యన ఇదే ఇష్టంగా తింటున్నాడు. సో అదే అయితే చేస్తాను. ఎప్పుడైనా వాడికి ఇష్టమైన ఇడ్లీ దోశ అవన్నీ అయితే యాడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి వాడిని అయితే డ్రాప్ చేసేసాము. డ్రాప్ చేసేసిన తర్వాత మా హస్బెండ్ తీసుకొచ్చారు వాళ్ళు డ్రాప్ చేయడానికి. అండ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఈరోజు పూజ చేసుకోవాలి కదా, ఫ్రైడే కాబట్టి ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. చామంతి పూలు అవన్నీ కూడా తీసుకున్నాను. రూమ్కి వెళ్ళిన తర్వాత అవేంటో చూపిస్తాను. సో మా బాబునైతే స్కూల్లో డ్రాప్ చేసి అండ్ అలాగే ఫ్లవర్స్ కూడా తీసుకున్నానని చూపించాను కదా. సో అవి వచ్చేసి ఏంటంటే చామంతి పూలు అయితే తీసుకున్నాను. సో వైట్ చామంతి అండ్ అలాగే ఎల్లో కలర్ చామంతి అండ్ కొన్ని మల్లెపూలు కూడా తీసుకున్నాను. అండ్ అలాగే మా హస్బెండ్ నా కోసం రోజ్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా పూజ అయితే స్టార్ట్ చేయాలి. చాలా టైం అయితే అయిపోయింది, ఆల్రెడీ 9:30 అయ్యిందనమాట టైమ్. సో ఫాస్ట్గా మనం పూజ అయితే కంప్లీట్ చేసేసుకుందాం. సో చూసారు కదా, నా పూజ అయితే కంప్లీట్ అయిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. సో వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత ఇదే అనమాట పూజ చేసుకోవడం. సో నన్ను అంతా క్లీన్ చేసుకుని ఇవన్నీ చేసుకుని ఈరోజైతే ఫ్రైడే కాబట్టి ఈరోజు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉందన్నమాట. తెలియని ప్రశాంతత అనమాట. చాలా పాజిటివ్ వైబ్స్ అలా వస్తాయి. సో మీకు కూడా అంతేనా? నాకైతే పూజ చేయలేని రోజు అంత చిరాగ్గా అనిపిస్తుంది. పూజ చేసుకుంటే మాత్రం
ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ అంటే కొంచెం పాజిటివ్ వైప్ అనేది అయితే వస్తుందన్నమాట. సో అలా నా పూజ అయితే కంప్లీట్ అయింది. సో పూజ అయితే చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాను. సో మీకు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా మేము వెకేషన్ వచ్చేసి మేము ఆగస్ట్లో అయితే వెళ్ళాము. సో అనుకోకుండా సడన్ ప్లాన్ అయితే చేసుకున్నాం అనమాట. సో 1 మంత్ వెకేషన్కి అయితే వెళ్ళాము. సో 1 మంత్ వెకేషన్కి వెళ్ళి మధ్యలో వినాయక చవితికి అనుకుంటా 2-3 షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను అంతే. సో అసలు వీడియోస్ ఏమీ కూడా తీయలేదు. ఎందుకంటే నాకు అసలు తీయాలని అనిపించలేదు. ఎందుకు అనిపించలేదో తెలియదు, కానీ పర్టికులర్గా ఒక రీజన్ అయితే ఉంది. ఏంటంటే ఎందుకు ఛానల్లో అసలు ఇంకా బాగా వెళ్ళాలి, నాది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, అట్లీస్ట్ మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చి బాగుంటే ఛానల్ అప్పుడు అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అన్నీ తీయచ్చు అని అనిపించింది. సో అందుకని అసలు నేను వీడియోస్ ఏమీ కూడా తీయలేదు. అండ్ వెకేషన్ నుంచి మేము సెప్టెంబర్ 11th అయితే వచ్చాము. సో 11th వచ్చిన తర్వాత కూడా వీడియోస్ అసలు తీయలేదు. సో ఫైనల్గా డిసిషన్ అయితే తీసుకున్నాను. సో అట్లీస్ట్ మనం డైలీ వ్లాగ్స్ లాగా అయితే అప్లోడ్ చేయాలి. సో అప్పుడే కదా మనం ఏం చేస్తాం ఏంటి అనేది తెలుస్తుంది అందరికీ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే స్టార్ట్ చేశాను కదా, చూడాలి అసలు ఇది కంటిన్యూ చేస్తానా, సో మధ్యలో మళ్ళీ డ్రాప్ అవుతానా ఏంటి అనేది చూడాలన్నమాట. సో ఫ్రైడే కదా, సో ఇలా పూజలు ఇవి అని ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లంచ్ ప్రిపేర్ చేయాలి. మా బాబు వచ్చేసరికి 1:15-1:30 అలా అవుతుంది. 1:15కి స్కూల్ అవుతుంది. సో నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను. సో పికప్ చేసుకుని వచ్చిన తర్వాత వాడు లంచ్ చేస్తాడు కాబట్టి సో నేనైతే ప్రిపేర్ చేయాలి. సో ఈరోజు ఏం ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది కూడా మీరు కూడా చూసేయండి. సో లంచ్ ప్రిపరేషన్లో కలుద్దాం. సో ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను. టైం వచ్చి 11:30 అయ్యిందనమాట. సో నేనైతే నార్మల్గా జ్యూస్ అయితే తాగాను బ్రేక్ఫాస్ట్ కింద. సో ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను. సో ముందుగా రైస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఓన్లీ నాకు మా బాబుకే కాబట్టి ఎక్కువ రైస్ అయితే పెట్టను. మా ఇద్దరికి ఎంతైతే సరిపోతుందో అంతే పెడతాను అనమాట. ఎక్కువ మళ్ళీ ఉండిపోయి మళ్ళీ నైట్ తినేలాగా అలాగైతే అసలు చెయ్యను. సో రైస్ అయితే ఇలా పక్కన అవుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కర్రీ ఏంటో చూసేద్దాం. ఇది చూసారు కదా, గుమ్మడికాయ అన్నమాట. గుమ్మడికాయతో దప్పలం అయితే చేయబోతున్నాను. అసలు నేను ఎప్పుడు చేయలేదు, బట్ ఇదే ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్గా ఇది ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది మా అత్తయ్య గారిని అయితే అడిగాను. ఆవిడైతే చెప్పారు నాకు. ఆవిడ చెప్పిన స్టైల్ కాకుండా ఆవిడ చెప్పినట్టు చేస్తూ అండ్ ఇందులో కూడా మా గ్రానీ స్టైల్ కూడా మిక్స్ చేశాను అనమాట. ఒక్కసారి మా గ్రానీ చేసింది నాకు ఐడియా అయితే ఉంది, బట్ కంప్లీట్గా అయితే తెలియదు. సో అందుకని అత్తయ్య చెప్పింది అండ్ అలాగే మా గ్రానీ స్టైల్ రెండు మిక్స్ చేసి అయితే చేశాను. ఏంటి రెండు మిక్స్ చేశాను, అసలు కర్రీ ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా? కానీ టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చిందనమాట. సో ఫస్ట్ అయితే తాలింపు కింద అయితే వేసేసుకున్నాను. తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అవన్నీ కూడా ఫ్రై చేసుకుని అలా అయితే రెసిపీ అయితే చేశాను అనమాట. సో నేను రెసిపీ అయితే కంప్లీట్గా అయితే చెప్పట్లేదు, జస్ట్ అలా కర్రీ ప్రిపేర్ చేస్తూ అయితే వీడియో అయితే తీశాను. యాక్చువల్గా ఏంటంటే అసలు వీడియోస్ అనేవి చాలా తీయాలి, కాకపోతే అసలు ఎందుకో ఇంట్రెస్ట్ రావట్లేదా లేదంటే నాకు ఎందుకు చేయాలనిపించట్లేదు. బట్ హోప్ ఇప్పటి నుంచైనా నాకు అనిపించి బాగా చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చేస్తూ ఉంటేనే కదా మన వీడియోస్ చూసి సబ్స్క్రైబర్స్ అనేది నచ్చి వీడియోస్ చూస్తారు. సో ఇప్పటి నుంచి అయితే మానకుండా అయితే చేద్దాము. సో కర్రీ అనేది ఆల్మోస్ట్ అనేది రెడీ అయితే అయిపోయింది. ఒక్కసారి టేస్ట్ అయితే చూస్తాను అనమాట. లిటరల్లీ ట్రస్ట్ మీ, టేస్ట్ చాలా బాగా వచ్చిందనమాట. చాలా బాగుంది. కొంచెం బెల్లం అనేది యాడ్ చేస్తాం కదా, సో తీగా పుల్లగా చాలా అంటే చాలా బాగుంది. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అయితే. ఇంకొంచెం దగ్గరికి అయితే మన కర్రీ అనేది అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మా బాబుకి అయితే టైం అయితే అయ్యింది. సో పికప్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ పికప్ చేసుకుని అయితే వచ్చేసాను. పికప్ చేసుకునే వీడియో అయితే నేను తీయలేదు. నెక్స్ట్ వీడియోస్లో తీసి చూపిస్తాను. మేము రూమ్కి వచ్చేసరికి 1:40 అయిందనమాట టైము. సో ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి వాడికి డ్రెస్ చేంజ్ చేసేసి ఫుడ్ అయితే పెట్టేద్దాము. చూసారు కదా, ఇది మా మార్నింగ్ టు లంచ్ వరకు మా రొటీన్ అనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.